హలో అండి. బుడమేరు వరదల తర్వాత అటు సైడ్ అందరి ఇళ్ళు చూస్తే చాలా దారుణంగా కనిపించాయి. మా బ్రదర్ వాళ్ళ హౌస్ కంటిన్యూస్గా 4-5 డేస్ క్లీన్ చేశాక ఇలా ఉంది. అయితే క్లీన్ చేసే కొద్దీ ఇంకా మట్టి బురద వస్తూనే ఉంది. విపరీతమైన స్మెల్ వస్తుంది. కబోర్డ్స్ అయితే అసలు వాటర్లో నానిపోయి ఊడిపోయాయి కూడా. మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కబోర్డ్ అండ్ అలాగే కాట్, బెడ్ ఇంకా చాలా సామాన్లు అన్నీ బయటపడేశారు. పాపం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అందరూ ఇంటికి కావాల్సినవన్నీ ఎంతో కష్టపడి కొనుక్కుంటారు. కానీ ఇప్పుడు అవన్నీ ఇలా బయటపడేస్తుంటే భరించలేనంత బాధ అనిపించింది. అందరికీ ఇదే పరిస్థితి. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు అనిపించింది. స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఈ టైంలో పిల్లల్ని రెడీ చేసి లంచ్ బాక్స్ కట్టి స్కూల్స్కి పంపించాలంటే ఇంట్లో లేడీస్ అందరికీ ఒక పెద్ద సవాల్. ఎందుకంటే సామాన్లన్నీ ఏవెక్కడ ఉన్నాయో కూడా తెలియట్లేదు. ఇల్లు మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావాలంటే ఎన్ని డేస్ పడుతుందో కూడా ఎవ్వరికీ అర్థం కావట్లేదు.